దేవుని చిత్తం ఏంటి అని చెప్పేసి. సో, నేను చెప్తున్నది ఏంటంటే, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే గనక, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదంట. ఆమేన్. ఏంటి ఇక్కడ ప్రతి పరిస్థితిలో కూడా, ఓకే, అపోస్తలుడు పౌలు కూడా ఇది రాశారు అని అంటే ఆయన జస్ట్ రాయలేదు, కానీ తను ఎక్స్పీరియన్స్తో రాసినటువంటి ఒక లేఖ ఇది. ఓకే, ఆయనకు కూడా అంటే కొంతమందిని చూస్తాం మనం, అన్నీ బాగుంటే ఆరాధిస్తారు, కొంతమందిని చూస్తాం అనారోగ్యాలు వచ్చినప్పుడో లేకపోతే పరిస్థితులు చాలా దిగమింగిపోయినప్పుడో వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా మంచి ఉన్నా, ఓకే, నీకు కష్టం వచ్చినా, శోధన వచ్చినా, బాధలు వచ్చినా, ఓకే, చాలా ఆనందంగా ఉన్నా, అన్ని అద్భుతములు జరుగుతున్నా కూడా స్తుతి ఆరాధన అనేటువంటిది మనం విడవకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయనను ప్రార్థించడం వదలకుండా చేయాలి.